హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్యాస్ అడ్డా. సో, ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఎక్స్‌ప్లోరింగ్ మ్యాంగ్లూర్ అండి. సో, మ్యాంగ్లూర్ బీచ్ ఎక్స్‌ప్లోర్ చేయకుండా ఎళ్తే ఎట్లా చెప్పండి? సో, ఫస్ట్ నేను ఎక్స్‌ప్లోర్ చేయబోయే ప్లేస్ వచ్చేసి మ్యాంగ్లూర్ బీచ్ అన్నమాట. ఫైనల్లీ వి ఆర్ ఆన్ ద మ్యాంగ్లూర్ బీచ్ అండి. సో మేము వచ్చిన బీచ్ నేమ్ వచ్చేసి పనంబూర్ బీచ్ అన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచెస్ ఇన్ మ్యాంగ్లూర్. సో సన్ రైజ్ వ్యూ అయితే చాలా బాగుంటదంటండి ఇక్కడ నుంచి. మేము ఎర్లీ మార్నింగ్ వద్దాం అనుకున్నాం కానీ ఎవ్వరం లెగవలేదు. సో మాకు పాసిబుల్ అవ్వలేదు మార్నింగ్ రావటానికి. సో ఫైనల్లీ మేము రూమ్ వెకేట్ చేసి బెంగళూరు రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే బీచ్ విజిట్ చేసుకొని వెళ్దాం అన్నట్లు వచ్చామండి. అది నా కారు, ఇది నా బీచ్. చూడండి ఫ్రెండ్స్, బీర్ బాటిల్. ఇది చాలా కూల్ ఉంది బీచ్. గాయస్, దీంట్లో చూడండి బురుగు వస్తుంది, అంతా క్రూడ్ ఆయిలే. క్రూడ్ ఆయిల్ తన్నుకొని వస్తుంది. కలర్ ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి, మొత్తం డర్ట్ తో నిండిపోయి ఉంది. డర్ట్ కాదు, క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఒక వేలు చచ్చిపోయింది. సో మొత్తం పోర్ట్ ఏరియా కదా, ఆయిల్ రిఫైనరీ, దాని వల్ల మొత్తం క్రూడ్ ఆయిల్ ఎక్కువ ఉంది. వాటర్ వేస్ట్ అంతా అక్యుములేట్ అయ్యింది.
సో ఇది చూడండి, మొత్తం ఓషన్ లో నుంచి వస్తుంది. ఫిషెస్ తినే న్యాచురల్ ఫుడ్ అంటే ఇది. ఓన్లీ కాసేపే వస్తుందంట. ఆ టైంలోనే మేము వచ్చాం. ఆఫ్టర్నూన్ నైట్ వస్తుందా? ఓకే, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ టైం వస్తుందంట. సో అందుకే మనకి ఇక్కడ కలర్ అనేది బ్రౌనిష్ కలర్ లో మట్టి మట్టిగా కనిపిస్తుంది కదా. మేము ఇంకా పోర్ట్ ఏరియా కదా, ఆయిల్ రిఫైనరీ వేస్ట్ మొత్తం వస్తుంది అట్లా అనుకున్నాము. కానీ ఫిషర్ మ్యాన్ ఉన్నారనమాట అక్కడ. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే అది ఫిషెస్ తినే న్యాచురల్ ఫుడ్. సో ఆఫ్టర్నూన్ అండ్ నైట్ టైమ్స్ లోనే వస్తుందంట. కాసేపు అయితే అది ఆగిపోతుంది మళ్ళీ రావటం. సో వ్యూ అయితే చాలా బాగుందండి. నేనేదో ఐలాండ్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. కాదు చెరి, నేనేదో ఐలాండ్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సి సో ఇదైతే పోర్ట్ కి చాలా నియర్ బై అండి. మేము వచ్చే దారిలో కూడా మొత్తం పోర్టే అన్నమాట. సో బంకగా ఉన్నాయి వాటర్. అయితే మేము వాటర్ లోకి దిగట్లేదు, ఎందుకంటే గుడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాము. మళ్ళీ బంక చేసుకొని మళ్ళీ మేము రూమ్ వెకేట్ చేసాం. డైరెక్ట్ బెంగళూరు వెళ్ళాలి నెక్స్ట్. సో జస్ట్ మేము, నాకైతే ఓషన్స్ బీచెస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేచర్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం, కానీ మేమైతే బీచ్ బాత్ ఏం చేయట్లేదు బేసిక్గా. సో అక్కడ ఫిషర్ మ్యాన్ ఉన్నారు కదండి. సో ఆ ఫుడ్ వచ్చినప్పుడు ఫిషెస్ అవి తినడానికి వస్తాయంట, పెద్ద పెద్ద ఫిషెస్ వస్తాయంట. సో వాళ్ళు వలలు పట్టుకొని నించున్నారనమాట రెడీగా. సో వల వేసి పట్టుకోవటానికి. సో అలా బీచ్లో నుంచి న్యాచురల్ ఫుడ్ అయితే మధ్యాహ్నం 1 hour అండ్ నైట్ ఒక 1 hour వస్తుందంటండి. సో ఆ టైంలోనే వీళ్ళు ఫిషింగ్కి వస్తారంట. వదిలేస్తావా నన్ను? ఆగు ఆగు. సో మేమైతే బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసి బీచ్ నుంచి బయటకు వచ్చేసామండి. సో మేము వెళ్ళే దారిలో మాకు మ్యాంగ్లూర్ పోర్ట్ అండ్ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అది చూపిస్తాను. మేము బీచ్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ రోడ్ మీద ఇట్లా కనిపించిందండి. సో దిస్ ఈజ్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ అన్నమాట. మోస్ట్లీ పోర్ట్స్ ఉన్న ఏరియాలోనే ఆయిల్ రిఫైనరీ ఇదంతా ఉంటుందండి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ అవుతుంది మనకి. సో ఆ ఇంపోర్ట్ అయిన క్రూడ్ ఆయిల్ని వీళ్ళు ప్రాసెసింగ్ చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ కింద మారుస్తారనమాట. సో మీకు ఇక్కడ కనిపించేదంతా కూడా ఇండస్ట్రియల్ ప్లాంటే అండి, ఆ రిఫైనరీ యూనిట్ది. సో మీకు ఆ రోడ్ మీద పైప్ లైన్స్ అనేది కనిపిస్తూనే ఉంటాయి. సో పోర్ట్ దాకా పైప్ లైన్స్ అనేది కనెక్షన్ ఉంటుందండి. సో పోర్ట్ నుంచి డైరెక్ట్గా క్రూడ్ ఆయిల్ అనేది ఇక్కడ రిఫైనరీ యూనిట్కి పంప్ అవుతుంది. ఇది చూడండి, ఆ పైప్ లైన్ ఫ్లో అవ్వడానికి ఇక్కడ ఒక మినీ ఫ్లైఓవరే కట్టారు. సో రోడ్ మధ్యలో ఉంది, ఎక్కడ ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి, దానికి అది ఫ్లో అవుతూ ఉండాలి అని చెప్పి దానికి కొంచెం హైట్లో ఒక ఫ్లైఓవర్ టైప్లో కట్టారనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫ్యాక్టరీ వచ్చేసి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అన్నమాట.
సో మంగళూరు సైడ్ మొత్తం ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే మంగళూరు పోర్ట్ నుంచి రా మెటీరియల్ వస్తుంది కదా, సో అదంతా రిఫైనరీ ప్రాసెస్ అదంతా మంగళూరులోనే జరుగుతుంది. సో మీకు ఇక్కడ కనిపించేది వచ్చేసి మంగళూరు పోర్ట్ అనమాట. సో దిస్ ఇస్ 7th లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా అంట. సో కర్ణాటకకి మేజర్ పోర్ట్ వచ్చేసి మంగళూరు పోర్టే అండి. సో చూడండి లోపల కంటైనర్స్ అవంతా కనిపిస్తాయి మీకు. సో ఇక్కడ కనిపించేదంతా కూడా పోర్ట్ ఏరియానే, లోపల మీకు కనిపిస్తూ ఉండొచ్చు కంటైనర్స్ అదంతా. సో మేమైతే మంగళూరు రిటర్న్ అయిపోతున్నామండి. సో మంగళూరులో అయితే చిన్న చిన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విల్ ఎక్స్ప్లోర్ ద రెస్ట్ అనమాట. సో మేము మంగళూరు వచ్చే రోజు నా వ్లాగ్ చూసుంటే తెలుస్తుందండి మీకు. మేము వచ్చిన రోజు అయితే ఫుల్ సన్నీగా ఉంది. అసలు ఈ ఘాట్ సెక్షన్కి ఆ క్లైమేట్ అస్సలు సూట్ అవ్వలేదు. ఆ గ్రీనరీ మొత్తం ఏదో డల్గా కనిపించింది. సో ఇప్పుడైతే వర్షం పడిందండి, కాకపోతే వీడియోలో తెలియట్లేదు మీకు. సో ఆ గ్రీనరీ చూడండి, ఆ వర్షం పడేసరికి ఘాట్ సెక్షన్కి పర్ఫెక్ట్ అనమాట ఈ క్లైమేట్ వచ్చేసి. సో చాలా బాగుంది ఇప్పుడు ప్రెసెంట్ వ్యూ వచ్చేసి. సో కొంచెం వర్షం తగ్గిందండి. సో వర్షం తగ్గేసరికి నేను చెరి అయితే కార్ ఆపాము. సో ఫొటోస్ దిగటానికి వెళ్ళామండి. సో ఈలోపే వర్షం పెద్దదైపోయింది, మళ్ళీ రన్ చేసుకుంటూ వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడైతే చూడండి భార్గవ్ స్ట్రగుల్ వీడియో తీయడానికి. దిస్ ఇస్ ఆమ్లా. పచ్చిమిరపకాయ అండ్ లెమన్లో ఊరేసి ఉంటారు. సో నాకు పులుపంటే ఇష్టం. How is it, Cherry? So nice. And so nice. A recommendation. సో నాకైతే స్వీట్ కార్న్ కన్నా నార్మల్ కార్న్ ఉంటుంది కదండి, కట్టెల మీద కాల్చింది. సో అది ఉంటుందేమో అన్నట్లు ఆగాము. సో అదైతే ఇక్కడ అవైలబుల్ లేదంట, ముందు ఎక్కడన్నా చూద్దాం అన్నాడు భార్గవ్. సో ప్రెసెంట్ అయితే స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఖాళీ చేసేస్తుంది మొత్తం. ఏది చెరి నాకు ఐ టేక్ వన్ మోర్. డోంట్ వరీ. లేదు ఇదే తీసుకోవాలి. నో ఐ వాంట్ మోర్. బేల్పూరి చెప్పా నేను. సో ఈ ఏరియాలో పైనాపిల్స్ ఫేమస్ అంట. ఎక్కడ చూసినా దాని మొత్తం పైనాపిల్స్ ఉన్నాయి. హియర్ కమ్స్ మై మొగుడు భార్గవ్ నాయుడు. సే హాయ్. సో ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో మేమైతే అంత లాంగ్ జర్నీ చేసిన మాకైతే జర్నీ చేసినట్లే లేదండి. సో మధ్యలో ఆగుతూ ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ మేము చాలా హ్యాపీగా వచ్చేసాం అన్నమాట. సో మాకు ఇంత లాంగ్ జర్నీ అని అయితే అనిపించలేదు. సో దారిలో అయితే మాకు మొక్కజొన్న కండలు కనిపించాయండి ఇలా కాల్చేవి. సో నేనైతే ఆగి కాల్పించుకొని తీసుకున్నాను. అండ్ పనసకాయలు కూడా ఉన్నాయండి.
మనకైతే సిటీలో పనసకాయ కాయ అట్లా దొరకదు కదా, సో మేమైతే ఫుల్ కాయ తీసేసుకున్నాము. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేనైతే వీడియో ఇంకా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మేమైతే ఆల్మోస్ట్ బెంగళూరు రీచ్ అయిపోయామండి. సో ఇంకొక 2 hours అయితే బెంగళూరు వెళ్ళిపోతాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.